ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకి మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 8వ తేదీన మళ్లీ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్. పోలీసుల విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు శ్రవణ్ రావు. 2023లో జరిగిన ఎన్నికల సందర్భంగా వాడిన 2 సెల్ ఫోన్లు కావాలని సిట్ అడిగింది. కానీ శ్రవణ్ రావు మాత్రం ఒక ఫోన్ మాత్రమే ఇచ్చారు. అది కూడా పాత తుప్పుపట్టిన సెల్ ఫోన్ ఇచ్చారు. ఆ ఫోన్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. తాము అడిగిన 2 ఫోన్లు తీసుకొని 8వ తేదీన మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశించారు. మొదటిసారి విచారణలోనూ శ్రవణ్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు. ఇవాళ జరిగిన విచారణలో కూడా పాత తుప్పుపట్టిన సెల్ ఫోన్ ఇచ్చి తనకేమీ తెలియదని చెప్పారు. అడిగిన సమాచారం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఉన్నారు. రమేష్ వైట్ల, శ్రవణ్ రావుకి మళ్ళీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ నెల 8వ తేదీన మళ్ళీ విచారణకు హాజరు కావాలని సిట్ చెప్పినట్టు సమాచారం. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్టు ఎదుట హాజరైన శ్రవణ్ రావు పూర్తిగా పోలీసులకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. పోలీసులు అడిగిన ప్రశ్నలు దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడు. పోలీసులు అడిగిన సమాచారంతో పాటు డాక్యుమెంట్లు కావచ్చు, సెల్ ఫోన్లు ఏది అడిగితే కూడా తనకు తెలియదనే సమాధానం చెప్తున్నాడు తప్పించి ఆ మేరకు పూర్తి సమాధానం చెప్పట్లేదు. అయితే సుప్రీంకోర్టు ఏదైతే ఒక రిలీఫ్ ఇస్తూ ఆయన విదేశాలు ఉన్నప్పుడు తనకు కొంత రిలీఫ్ కావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. విదేశీ హైదరాబాద్కు వచ్చేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఒకే విషయం చెప్పింది, మీరు సిట్టు అధికారులకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలి, పూర్తి స్థాయిలో సహాయం చేయాలి అని చెప్పడం జరిగింది. ఆ మేరకే మేము రిలీఫ్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో సిట్టుకు సహకరించేందుకు అంగీకారం తెలపడం జరిగింది. ఆ మేరకు సుప్రీంకోర్టు కూడా రిలీఫ్ ఇవ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఎదుట హాజరైన శ్రవణ్ రావు పూర్తిగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వట్లేదు. పోలీసులు అడిగిన సమాచారంతో పాటు పోలీసులు అడిగిన డేటా కావచ్చు, డాక్యుమెంట్లు కావచ్చు, ఇవి కూడా షేర్ చేయట్లేదు. అయితే మొదటిసారి సిట్ ఎదుట హాజరైనప్పుడు ఆ మేరకు ఏదైతే మీ దగ్గర 2023 ఎలక్షన్ సందర్భంగా మీరు వాడిన 2 సెల్ ఫోన్లను మాకు సమర్పించండి, మాకు ప్రొడ్యూస్ చేయండి, మాకు ఇవ్వండి, దాని దగ్గర సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ దగ్గర వచ్చిన డేటా మొత్తాన్ని ఎవరెవరు షేర్ చేశారు, ఎవరికి ఇచ్చారు, ప్రభుత్వంలోని నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్ ఉన్న వాళ్ళకి మీరు సమాచారం చేరవేశారు. వాళ్ళు చెప్పిన ఆదేశాల మేరకు నడుచుకున్నారు. అంతేకాకుండా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే కొంతమంది వ్యక్తులపై నిఘా పెట్టడం జరిగింది. కొంతమంది సంబంధించిన వ్యాపారవేత్తలు కావచ్చు, లేకుంటే అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్కు ఆర్థిక సాయం చేస్తున్న వాళ్ళపైన నిఘా పెట్టడం కావచ్చు, వాళ్ళకు సంబంధించి వాళ్ళపైన నిఘా పెట్టి వాళ్ళపైన టాస్క్ ఫోర్స్ తో దాడులు చేయించుకోవచ్చు, వాళ్ళు ఆర్థిక సాయం చేసేందుకు డబ్బులు తీసుకునే సమయంలో వాళ్ళ మీద రైడ్లు చేయించే డబ్బును మొత్తం పట్టివేయించుకోవచ్చు. ఇలాంటి చర్యలు మీరు పూర్తిగా పాల్పంచుకున్నారు. దీంతో పాటుగా మీరు మీ ఇంట్లో కావచ్చు, ఆఫీస్ కావచ్చు, కంట్రోల్ రూమ్ లాంటిది అంటే టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన మెటీరియల్ మీ దగ్గర పెట్టుకొని ఆ మేరకు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి ఆ మేరకు మీరు టాస్క్ ఫోర్స్తో కలిసి కొన్ని ఇల్లీగల్ పనులు చేశారు. కాబట్టి మీ దగ్గర ఉన్న 2 సెల్ ఫోన్లు 2023 ఎన్నికల సందర్భంగా మీరు వాడిన సెల్ ఫోన్లను మాకు సమర్పించాలని చెప్పి కూడా మొదటిసారి విచారణలో అధికారులు చెప్పడం జరిగింది. ఈ రోజు తప్పనిసరిగా అంటే 2వ తేదీన మీరు హాజరయ్యే సమయంలో ఆ 2 సెల్ ఫోన్లతో పాటు కొంచెం డాక్యుమెంటేషన్ తీసుకురావాలని చెప్పి కూడా పోలీసులు అటు శ్రవణ్ రావుకు నోటీసులు ఇస్తే ఈరోజు ఒక పాత తుప్పు పట్టిన సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళి అటు సెల్ ఫోన్ విచారణ అధికారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తన దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఇంట్లో ఈ ఒక్క సెల్ ఫోన్ మాత్రమే దొరికింది, ఇంకో సెల్ ఫోన్ దొరకట్లేదు. ఈ సెల్ ఫోన్ కూడా పూర్తిగా చెడిపోయిన పరిస్థితిలో ఉందని చెప్పి కూడా ఆ సెల్ ఫోన్ ని అటు ఆ సిట్ అధికారులు సమర్పించారు. అయితే ఈ సెల్ ఫోన్ చూసిన తర్వాత సిట్ అధికారులు ఒకసారి షాక్ కు గురయ్యారు. మీ దగ్గర 2 సెల్ ఫోన్లు ఉండాలి, ఈ 2 IME నెంబర్లకు సంబంధించిన సమాచారం మా దగ్గర ఉంది, ఆ సమాచారం సంబంధించిన సెల్ ఫోన్లు మీరు వాడారు కాబట్టి ఆ IME నెంబర్లు వాడిన 2 సెల్ ఫోన్లు మాకు సమర్పిస్తే దాని ప్రకారం మేము ముందుకు వెళ్తాం, లేదంటే మీ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మీ బెయిల్ క్యాన్సిలేషన్ కావచ్చు, మీకు సుప్రీంకోర్టు రిలీఫ్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పినప్పుడు కూడా తన దగ్గర ఒకటే సెల్ ఫోన్ మాత్రమే ఉంది, ఇంకా సమాచారం లేదని చెప్పి కూడా పోలీసు కారాఖండి చెప్పడం జరిగింది. అయితే మీకు మరొక 5 రోజుల పాటు టైం ఇస్తున్నాం, తిరిగి మీరు 8వ తేదీన మా ఎదుట హాజరుకాండి, అప్పుడు మేము అడిగిన 2 IME నెంబర్లతో అడిగిన సెల్ ఫోన్లు మాకు సమర్పించండి, దాంతోపాటు కొంత డాక్యుమెంటేషన్ కూడా మేము అడుగుతున్నాం, వాటిని కూడా సమర్పించాలని చెప్పి కూడా అటు సిట్ అధికారులు మరోసారి ఆ శ్రవణ్ రావుకు నోటీస్ ఇచ్చారు. అయితే నోటీస్ తీసుకొని వెళ్ళిపోయిన శ్రవణ్ రావు ఫర్దర్గా ఏం చేస్తారో చూడాల్సిన వస్తుంది. అయితే కొంతమంది అధికారుల కన్సర్న్లో మాత్రం అంత నడుస్తున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే
సెల్ ఫోన్ అతను ఇచ్చినప్పుడు కూడా సెల్ ఫోన్లో పాత డేటా ఉందా లేదా అన్న విషయం కూడా ఇప్పుడు అధికారులు వెరిఫై చేస్తున్నారు. వెరిఫై చేసిన తర్వాత ఒకవేళ ఆ సెల్ ఫోన్లో డేటా మొత్తం కూడా రిమూవ్ చేయడం కావచ్చు, ఫార్మాట్ చేసి ఇచ్చినట్లయితే అది కూడా ఒక నేరం అవుతుంది. ఎందుకంటే అధికారులు 2 IMEI నెంబర్లు ఇచ్చి మీ దగ్గర ఈ IMEI నెంబర్లకు సంబంధించిన 2 సెల్ ఫోన్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ 2 సెల్ ఫోన్లు సమర్పించాలని చెప్పడం జరిగింది. కానీ ఆ 2 సెల్ ఫోన్లు ఇవ్వకుండా వేరే సెల్ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చేసి ఈ సెల్ ఫోన్ మాత్రమే తన దగ్గర ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే శ్రవణ్ రావు కనుక పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించిన పక్షంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రిలీఫ్ని క్యాన్సిల్ చేయమని చెప్పి కూడా అధికారులు కోరే ప్రసక్తి ఉంది. 8వ తేదీ వరకు శ్రవణ్ రావుకు అవకాశం ఇచ్చారు. 8వ తేదీలోగా అతను 2 సెల్ ఫోన్లను సమర్పించడంతో పాటుగా కొంత డాక్యుమెంటేషన్ కానీ ఇవ్వకపోతే అతనిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వెట్ల.